ఒళ్ళు హోనమైందా? నేను చెప్పినట్టు నువ్వు విని ఉంటే నువ్వు నాలాగా హాయిగా ఇంటి దగ్గరే ఉండేదానివి కదా. నేను ఎంత కష్టమైనా భరిస్తాను, కానీ నా యజమానిని మోసం చెయ్యను. స్వామి ద్రోహం మహాపాపం. మన యజమాని మనపై నమ్మకంతో ఈ సంవత్సరం పొలం ఎక్కువగా వేశాడు. ఇప్పుడు మనం మన యజమానికి సహకరించకపోతే పంట ఎలా పండించగలడు? మనల్ని ఎలా పోషించగలడు? నువ్వు చేస్తున్నది తప్పు. ఇప్పటికైనా తెలుసుకుని మన యజమానికి సహకరించు. తన మాటలను పెడచెవిన పెట్టిన మొదటి ఎద్దు మర్నాడు కూడా అలాగే జబ్బు చేసిన దానిలా ఉండడంతో తిరుపతయ్య వైద్యుని పిలిపించి పరీక్ష చేయించాడు. ఈ ఎద్దుకు ఏ జబ్బు లేదు, కానీ అలా చెబితే నాకు డబ్బులేలా వస్తాయి? ఏదో ఒక జబ్బు ఉందని చెప్పి కొద్ది రోజులు వైద్యం చేసి కొంత డబ్బు గుంజుదాం అని మనసులో అనుకుని, తిరుపతయ్య, ఈ ఎద్దుకి పెద్ద జబ్బు చేసింది, కొన్ని రోజులు వైద్యం చేయాలి, కొంత డబ్బు ఖర్చు అవుతుంది. తిరుపతయ్య సరే అని ప్రతిరోజు వైద్యం చేయిస్తాడు. తన చేతిలో ఉన్న సొమ్ము మొత్తం అయిపోవడంతో ఏం చెయ్యాలో తెలియని స్థితిలో తన పొలం అమ్మి ఆ డబ్బుని ఎద్దు వైద్యానికి ఉపయోగిస్తాడు. ఈ ఎద్దు కోసం ఇప్పటికే చాలా ఖర్చు చేశారు, కొంత పొలం కూడా అమ్మేశారు, మనకంటూ ఏదీ లేకుండా చేశారు. అయినా ఎద్దు ఆరోగ్యం బాగుపడటం లేదు. ఇకనైనా దాన్ని వదిలియండి, తక్కువ రేటుకైనా సరే దీని పీడ వదిలించుకుందాం. చూడు సైదమ్మా, నువ్వు మాట్లాడుతుంది చాలా తప్పు. ఒకప్పుడు మనకు ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు, ఇదంతా సంపాదించింది ఈ ఎద్దులే కదా. మన అవసరం తీరిపోయాక వాటిని అలా వదిలేయడం మహాపాపం. నా రక్తాన్ని అమ్మైనా సరే నా ఎద్దుని బతికించుకుంటాను అని భోజనం కూడా చెయ్యకుండా ఎద్దు దగ్గర కూర్చొని దాని తలపై నిమురుతూ బాధతో కన్నీరు కారుస్తూ అక్కడే నిద్రపోతాడు. అప్పుడు మొదటి ఎద్దు, నేను ఎంత పెద్ద తప్పు చేశాను. నా యజమాని మంచి మనసు తెలుసుకోలేకపోయాను. నా కోసం ఎంతో బాధపడుతున్నాడు. తన ఆస్తిని కూడా అమ్మేశాడు. ఇంత మంచి మనిషిని నేను మోసం చేశాను. రేపటి నుండి నా యజమాని కోసం బాగా కష్టపడి మళ్ళీ ఆయనకు పూర్వ వైభవం వచ్చేలా చెయ్యాలి. తిరుపతయ్య నిద్రలేచేసరికి మర్నాడు ఎద్దు పూర్తి ఆరోగ్యంగా కనిపిస్తుంది. అది చూసిన తిరుపతయ్య ఆశ్చర్యానందాలతో ఎగిరి గంతేస్తాడు. దాని తలపై నిమురుతూ, ఆ దేవుడి దయ వల్ల నా ఎద్దుకి జబ్బు నయమైంది, నాకది చాలు అని సంతోషంతో రెండు ఎద్దులను తోలుకొని పొలానికి వెళ్తాడు. ఆ రోజు నుండి రెండు ఎద్దులు ఇంతకు ముందు కన్నా ఎక్కువగా కష్టపడతాయి. రేయింబవళ్ళు అలుపన్నది లేకుండా కష్టపడి తమ యజమానికి పూర్వ వైభవం తీసుకొస్తాయి. తిరుపతయ్య మళ్లీ పొలం కొంటాడు. ఎద్దుల కోసం రేకుల షెడ్డు వేయిస్తాడు. వాటికి మంచి ఆహారం అందించడం కోసం తను సంపాదించిన దాంట్లో సగం డబ్బులు ప్రతి నెలా ఖర్చు చేస్తుంటాడు. తిరుపతయ్య సైదమ్మతో, చూసావా సైదమ్మ, నీ ఆలోచన ఎంత తప్పో ఇప్పటికైనా అర్థమైందా? భూమిని నమ్ముకున్నవాడు, మూగజీవాలను నమ్ముకున్నవాడు ఎప్పటికీ ఓడిపోడు. మనం నమ్ముకున్న వారిని, మనల్ని నమ్ముకున్న వారిని ఎప్పటికీ వదులుకోకూడదు అని ఆ రోజు నుండి తిరుపతయ్య తన ఎద్దులని తన ఇంటి పెద్ద కొడుకులా భావిస్తూ ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. Download Moj.